గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి గీతా జయంతి అని పిలువబడుతుంది. మాసానాం మార్గశీర్షోహం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. మాసములలో మార్గశిర మాసమును నేనే. అలాంటి పవిత్రమైన మార్గశిర మాసంలో కురుక్షేత్ర యుద్ధరంగంలో ఈ రోజున అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు గీతను ఉపదేశించాడు. మహాత్ములు, మహర్షులు, యోగీశ్వరులు, అవతార పురుషుల యొక్క జయంతులు మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచం మొత్తము మీద ఒక గ్రంథానికి జయంతి జరుపుకోవటం ఒక్క భగవద్గీతకే. ప్రపంచంలో అనేక భాషలలో ప్రసిద్ధి చెందిన అనేక సాహితీ గ్రంథాలు ఉన్నాయి. కానీ వేటికి దక్కని ఒక అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కింది. అదే గీతా జయంతి. మహాత్ములు భగవద్గీతను గురించి చెప్పిన వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. స్వామి వివేకానంద అంటారు, గీతలో పరమాత్మ చెప్పినవి కేవలం శ్లోకాలో మాటలో కావు. అవి ఆధ్యాత్మిక జ్ఞాన కళికలు. ఉపనిషత్తులు అనే తోట నుంచి సత్యము అనే పుష్పాలను ఏర్చి కూర్చి అల్లిన పుష్పమాలిక భగవద్గీత. మనిషి జీవితం మొత్తాన్ని ప్రతిబింబించే అద్భుత దర్శనం భగవద్గీత అన్నారు స్వామి వివేకానంద. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ భగవద్గీత రహస్యము అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. భగవద్గీతను గురించి వారు ఈ విధంగా అంటారు, ప్రపంచ సాహిత్యాలన్నిటిలో భగవద్గీతకు సాటి రాగలిగిన పుస్తకం మరొకటి లేదు. వర్ణించటానికి అలవి కానటువంటి ప్రకాశంతో వెలుగొందే మణి భగవద్గీత. సమున్నతమైన బ్రహ్మానందాన్ని అనుభవింపచేయటానికి అదొక అత్యుత్తమ సాధనం అంటారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ భగవద్గీతను గురించి ఈ విధంగా చెప్తారు, ఐ లాస్ట్ మై అర్త్లీ మదర్ హూ గేవ్ మీ బర్త్ లాంగ్ ఎగో, బట్ దిస్ ఎటర్నల్ మదర్, that is Gita, has completely filled her place by my side ever since. When I am in difficulty or distress, I seek refuge in her bosom. నా తల్లి చాలా కాలము క్రిందటనే చనిపోయింది, కానీ గీతయను తల్లి ఆ స్థానమును ఆక్రమించుకొని అప్పటి నుండి నా ప్రక్కనే ఉంటూ నన్ను కాపాడుతూ ఉంది. కష్టములు సంప్రాప్తించినప్పుడు నేను ఆమె ఒడిలో తలదాచుకుంటాను అన్నారు మహాత్మా గాంధీ. భగవద్గీతను ప్రపంచ దేశాలకు ఆంగ్ల భాషలో అందించిన మహనీయుడు ఎడ్విన్ ఆర్నాల్డ్. వీరు భగవద్గీతను ది సాంగ్ సెలెస్టియల్, దివ్య గీతము అనే పేరుతో భగవద్గీత 18 అధ్యాయములను ఆంగ్ల భాషలో పద్య రూపంలో వ్రాశారు. వారు భగవద్గీతను గురించి ఈ విధంగా అంటారు, భారతదేశము యొక్క ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథము లేనిచో
ఆంగ్ల సాహిత్యము అపూర్ణముగానే ఉండేది అన్నారు ఎడ్విన్ ఆర్నాల్డ్. వీరుగాక ఇంకా అనేక మంది విదేశీయులు, మ్యాక్స్ ముల్లర్, కార్లైల్, ఎమర్సన్, అనీబిసెంట్ మొదలైనటువంటి పాశ్చాత్యులు అనేక మంది గీతా ప్రాభవానికి అచ్చరువొంది గీత యొక్క బోధలచే తమ జీవితాలను సంస్కరించుకొని గీతను ప్రచారం అనర్చారు. భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన రాధాకృష్ణ పండితులు ఆంగ్ల భాషలో భగవద్గీతపై వ్యాఖ్యానాన్ని వ్రాశారు. వారి ఉపోద్ఘాతంలో ఈ విధంగా అంటారు: 4 వేదముల సారమును రూపుదాల్చిన దివ్య ఆకృతియే భగవద్గీత. సంసార దవానల దందహ్యమానుడగు మానవునకు అభయహస్తమును చాచి రమ్ము ఇచట విశ్రయించి సుఖింపుము అను దివ్య ఆహ్వానమును నినదించునదే గీత. మానవుల ముఖములపై ప్రవహించు దుఃఖవాహినులను ఇంకింపచేయు కంకణము కట్టుకున్న కృపామయ హృదయము గలది గీతా మాత. ఎవరు ఏ స్థితి అందున్నను అచట ఆ స్థితిలో ఉండియే సులభముగా ఈశ్వరానుగ్రహమును సంపాదించు ఉపాయములను సూచించు పరమపావన రచనయే గీత. తన్ను నమ్ముటకు నేర్చిన వారిని ఎట్టివారినైనను కటాక్షించి రక్షించు అమోఘ ప్రతిజ్ఞ చేసినదే గీత. అందుచే ఏమి చేసినను చేయకున్నను భగవద్గీత పఠించున అదృష్టము పట్టిన మానవుడు అభినందనార్హుడు. ఏలనన సంసార విమోచన మార్గము లభించి తీరును. గీతా పారాయణము భారత భూమిలో అన్ని చోటుల ఎల్లప్పుడూ ధ్వనించినది. అట్టి పరమపుణ్య భూమిలో జన్మించి గీత చదవకుండగానే జన్మము సాలించు దురదృష్టము ఎవ్వరికిని పట్టకుండుగాక అన్నారు రాధాకృష్ణ పండితుల వారు. వివిధ పురాణాలలో అనేక గీతలు చెప్పబడ్డాయి. ఒక్క మహాభారతంలోనే పింగళ గీత, శంపాక గీత, మంకీ గీత, బోధ్య గీత, విచక్షు గీత, హారీత గీత, వృత్రగీత, పరాశర గీత, హంసగీతలు, బ్రహ్మగీతలు చెప్పబడ్డాయి. గణేశ పురాణంలో గణేశ గీత, కూర్మ పురాణంలో ఈశ్వర గీత, వ్యాస గీత, స్కాంద పురాణంలో బ్రహ్మగీత, సూత గీతలు, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నృసింహ పురాణాల్లో యమగీతలు, అధ్యాత్మ రామాయణంలో రామగీత, ఇలా అనేక పురాణాలలో అనేక గీతలు చెప్పబడ్డాయి. ఇన్ని గీతలు ఉన్నా భగవద్గీతకు మాత్రమే ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే అది స్వయముగా భగవంతుని చేత చెప్పబడినది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. స్వయముగా భగవంతుడైన నారాయణునిచే అర్జునునకు బోధింపబడినది. అందువలన భగవద్గీతకు అంత ప్రాముఖ్యత లభించింది. భగవద్గీతలో అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని ఉంటుంది. శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడా లేదు, భగవాన్ ఉవాచ అనే ఉంటుంది. కనుకనే అది స్వయముగా భగవంతుడైన నారాయణునిచే చెప్పబడటం వల్ల దానికి అంత విశిష్ట స్థానము లభించింది. శుద్ధ అద్వైతాన్ని ప్రచారం చేసిన వల్లభాచార్యుల వారిని ఒక భక్తుడు, అయ్యా అన్ని శాస్త్రములలో ఏ శాస్త్రము గొప్పది అని అడిగాడు. వారు వెంటనే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అనగా దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణ భగవానుడు గానము చేసిన గీతాశాస్త్రము ఒక్కటియే అన్నిటికంటే మిన్నా అని ఆయన చెప్పాడు. అదేవిధంగా శ్రీ శంకరాచార్యుల వారిని ఒకరు ప్రశ్నించారు. అప్పుడు వారు గేయం గీతా నామ సహస్రం అని ఆనతిచ్చారు. అనగా గీతను విష్ణు సహస్రనామములను పాడుకొనుచుండవలెను అని చెప్పారు. అదేవిధంగా సర్వశాస్త్రమయీ గీత, గీత సర్వశాస్త్ర పరిపూర్ణమైనది అని స్కాంద పురాణంలో చెప్పబడింది. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై. గీతను లెస్సగా గానం చేయాలి,
ఇతరములగు పెక్కు శాస్త్రములతో ఏమి ప్రయోజనము అని మహాభారతము ఈ విధముగా భగవద్గీతని వేణోళ్ళ శ్లాఘించినాయి. గీత 4 వేదముల సారము, ఉపనిషత్తుల సారము, సర్వశాస్త్రముల సారము. అది ఒక యోగ శాస్త్రము. గీత బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానమును బోధించే విద్య. అందుచేతనే భగవద్గీత ఎందలి ప్రతి అధ్యాయము చివరలో ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చెప్పబడుతుంది. భగవద్గీత ఇచ్చే సందేశం ఏమిటి, భగవద్గీత ఉపదేశం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఇలా అంటారు. భగవద్గీత చెప్పిన సారము ఏమిటి? ఒకరు జ్ఞానం అంటారు, ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు. వారి వారి స్థాయిలో వారికి అది సత్యము కావచ్చు. ఒక మనిషి యొక్క సరి అయిన రూపాన్ని గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు చూచినప్పుడే ఫలానా మనిషి అని మనము నిర్ణయించవచ్చు. కేవలము పాదములు చూచి గుర్తించలేము, ముఖము కూడా ఉండాలి. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకములో మొదటి పదము ధర్మ. భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకము యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ఈ చివరి శ్లోకంలో చివరి పదము మమ. మొదటి పదము ధర్మ, ఈ చివరి పదము మమ. ఈ 2 పదములను కలిపితే మమ ధర్మ అంటే నా యొక్క ధర్మములను బోధించింది గీత. కనుక ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటట్లు చెప్పేదే గీత యొక్క ప్రధానమైన బోధ. గీతా శ్లోకములు కంఠస్థము చేయుటకు కాదు, హృదయస్థము చేయుటకే, ప్రచారమునకు కాదు, ఆచరణకు అని అందరూ గుర్తించాలి అంటూ శ్రీ సత్యసాయి బాబా ఒక చక్కటి కథను చెప్పారు. ఒక ఊర్లో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అతడు గీతా శ్లోకములను వివరించి అర్థం చెప్పటంలో దిట్ట. ఎంతో చక్కని ఉదాహరణలతో చెప్పేవాడు. గీతోపన్యాసములను ఇవ్వటంలో ఎన్నో బిరుదులు, సన్మానాలు పొందాడు. ఒకసారి అతను ఒక రాజును ఆశ్రయించాడు. రాజుగారి సభలో గీతాయజ్ఞము చేయించమని కోరాడు. రాజుగారు ఎంతో ఆనందంగా కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. గీతా ఉపన్యాసాలు ప్రారంభమైనాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకానికి తాత్పర్యం చెప్పాడు. ఏమని? ఎవరు నన్ను ఇట్టి చింతనలు లేక ఏకాగ్ర చిత్తముతో ఉపాసింతురో వారి యోగక్షేమాన్ని నేనే చూసుకుంటాను. ఈ వివరణ విన్న రాజుగారు పండితునితో, స్వామి, మీరీ శ్లోకమును సరిగా అర్థము చేసుకోలేదనిపిస్తోంది. ఈనాటి సభను ముగిస్తున్నాం. ఇంటికి వెళ్ళి శాంతంగా, సావధానంగా ఈ శ్లోకము యొక్క అర్థాన్ని గురించి ఆలోచించండి అన్నాడు. పండితునకు తల కొట్టేసినట్లయింది. అవమానంతో తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన గదిలో పడుకున్నాడు. ఎంతసేపటికి భోజనానికి రాలేదు. అతని భార్య మెల్లగా అతని చెంత చేరి, ఏమండి, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మీరు ఏదో విచారంగా ఉన్నారు. రాజుగారు మిమ్ములను సరిగా ఆదరించలేదా అని అడిగింది. పండితుడు జరిగినదంతా చెప్పి, రాజుగారికి ఏం తెలుసని ఆ విధంగా సభలో మాట్లాడారు? అతనికి సంస్కృతం ఏమాత్రం వచ్చు? వేదాలు చదివాడా? 4 వేదాలు శాస్త్రాలు చదివిన నన్ను అంత అవమానించాడు అన్నాడు. ఆమె కొంతసేపు ఆలోచించి, ఏమండి, నాకు రాజుగారు చెప్పిన దాంట్లో కొంత సత్యం అనిపిస్తోంది అన్నది. ఏమి, ఒక సామాన్య స్త్రీవి, ఏమీ చదువుకోని దానివి, నీవు కూడా నన్ను ఆక్షేపిస్తున్నావా అని గర్జించాడు. ఆ ఇల్లాలు ఏమీ చేయలేక ఊరుకుంది. మర్నాడు మరల భర్త వద్దకు వెళ్ళి, ఏమండి, నా మాటలను బాగా వినండి.
రాజుగారు చెప్పింది నిజం. ఎలా అంటారా? మీరు అసలు రాజుగారి దగ్గరకు ఎందుకు వెళ్ళారు? ఏదో కొంత ధన సహాయం అందుకొని కుటుంబమును పోషించుకోవచ్చును అనే నిమిత్తమే కదా. మరి ఈ గీతా శ్లోకం యొక్క అర్థం ఏమిటి? ఏ ఇతర చింతనలు లేక నన్ను ఉపాసించిన వారి యోగక్షేమం నేను చూసుకుంటాను అని కదా. మరి మీరు ఆ విధంగా నడుచుకున్నారా? భగవంతుని మీద విశ్వాసం లేక కదా రాజుని ఆశ్రయించారు. మరి మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయినది కదా అని అన్నది. పండితుడు అంతా విన్నాడు. భార్య చెప్పింది నిజమే అనిపించింది. రాజుగారు చెప్పినది నిజమే అనుకున్నాడు. నీవు నిజంగా ధర్మపత్నివి, నా కళ్ళు తెరిపించావు అని భార్యను పొగిడాడు. పండితుడు కొన్ని రోజుల వరకు సభకు వెళ్ళలేదు. రాజుగారు అతని ఇంటికి తన భటులను పంపి ఆహ్వానించాడు. పండితుడు వాళ్లతో, రాజుగారితో నాకు ఎవరినీ ఆశ్రయించవలసిన పని లేదు, నారు పోసినవాడు నీరు పోయాడా అన్నానని చెప్పు అన్నాడు. ఆ సాయంత్రమే రాజుగారు స్వయంగా పండితుని ఇంటికి వచ్చారు. మీరు నిజంగా గీతా సారాంశమును గ్రహించారు. ముఖ్యంగా ఆ శ్లోకం యొక్క అర్థము ఆచరణాత్మకంగా నిరూపించారు అని చెప్పి నమస్కరించారు. పండితుడు రాజుగారికి గుణపాఠము నేర్పినందులకు కృతజ్ఞతను తెలిపాడు. కాబట్టి గీతా శ్లోకములు కంఠస్థము చేయుటకు కాదు, హృదయస్థము చేయుటకే, ప్రచారమునకు కాదు, ఆచరణకే అని అందరూ గుర్తించాలి అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అంటారు. గీత ఎప్పటిది? ఎవరు ఎవరికి బోధించారు? గీతను ఎవరు బోధించారు, ఎవరికి బోధించారు అని ఎవరిని అడిగినా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు అని వెంటనే చెప్తారు. కానీ గీత అనాది అయినది. గీతా తత్వము కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించటానికి ముందు నుంచే ఉన్నది. అదే విషయమును శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో చెప్తారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్. నాశరహితమైనటువంటి ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకునకు బోధించాడు. అర్జున, ఈ ప్రకారంగా పరంపరంగా వచ్చిన ఈ నిష్కామ కర్మ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు. అనేక యుగములు గడిచినాయి. చాలా కాలము గడిచినందున ఆ యోగము ఇప్పుడు ప్రచారములో లేకున్నది. నీవు నాకు భక్తుడవు, మిత్రుడవు కనుక ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే తిరిగి ఇప్పుడు నీకు చెప్పుతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అంటారు. నేటి మానవుల యొక్క ప్రతి సమస్యకు సమాధానం భగవద్గీతలో లభిస్తుంది. అర్జునుణ్ణి ఒక నెపముగా పెట్టుకొని భగవంతుడు మానవాళికి చేసిన బోధ భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సకల ఉపనిషత్తులను గోవుగా చేసి అర్జునుణ్ణి దూడగా మలిచి గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా గోపాలకుడుగా మారి అర్జునునికి పాలను అంటే సకల ఉపనిషత్తుల సారాంశాన్ని అందిస్తూనే మరొక పక్క లోకానికి అందించాడు. భగవద్గీతలోని ప్రతి శ్లోకము, ప్రతి పదము ఒక మంత్రమే. గీతలోని అధ్యాయములను పారాయణ చేయటం వల్ల ఎట్టి ఫలితం లభిస్తుందో శాస్త్రములలో చెప్పబడింది. మొదటి అధ్యాయం పూర్వజన్మ స్మృతి కలుగుతుంది, పాపము నశించి ఉత్తమ జన్మ కలుగుతుంది. రెండవ అధ్యాయం ఆత్మజ్ఞానం కలుగుతుంది. మూడవ అధ్యాయం పాపనాశనం కలిగి ప్రేతత్వ బాధ నుంచి విముక్తి కలుగుతుంది. నాలుగవ అధ్యాయం చెడు ఆలోచనలు తొలగుతాయి,
శాప విమోచనం కలుగుతుంది. 5వ అధ్యాయం వైకుంఠ నివాస యోగ్యత కలుగుతుంది. ఈ అధ్యాయాన్ని విన్నంతనే పశుపక్ష్యాదులకు సైతం జీవన్ముక్తి కలుగుతుంది. 6వ అధ్యాయం దివ్య తేజస్సు కలుగుతుంది. 7వ అధ్యాయం సంసార సాగర విముక్తి కలుగుతుంది. 8వ అధ్యాయం సర్వ విధాలైన దుర్గతుల నుంచి విముక్తి లభిస్తుంది. 9వ అధ్యాయం ప్రతిగ్రహణం చేయటం వల్ల వచ్చే పాపం నశిస్తుంది. 10వ అధ్యాయం అనంతమైన దైవానుగ్రహం కలుగుతుంది. 11వ అధ్యాయం రాక్షస పీడ తొలగిపోతుంది. 12వ అధ్యాయం దివ్య శక్తులు కలుగుతాయి. 13వ అధ్యాయం పాపాల నుంచి విముక్తి కలుగుతుంది, సద్గతులు కలుగుతాయి. 14వ అధ్యాయం ఆత్మస్మృతి కలుగుతుంది, శత్రుజయం కలుగుతుంది. 15వ అధ్యాయం ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. 16వ అధ్యాయం ధైర్య సాహసాలు కలుగుతాయి, జంతు వశీకరణ సిద్ధి కలుగుతుంది. 17వ అధ్యాయం సర్వ వ్యాధులు నశిస్తాయి. 18వ అధ్యాయం అనేకమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి, సిద్ధశక్తులు కలుగుతాయి. ప్రతి అధ్యాయము యొక్క మహిమను తెలియచేస్తూ పద్మపురాణం ఉత్తరఖండంలో 18 అధ్యాయములకు 18 అద్భుతమైన కథలు చెప్పబడ్డాయి. ఇట్టి మహిమాన్వితమైన భగవద్గీతను ప్రతిరోజు పారాయణ చేసి లేక శ్రవణము చేసిన దానిని మననము చేసి దానిని ఆచరణలో పెట్టినప్పుడు అర్జునునికి ఏ విధముగా మోహము నశించిందో ప్రతి మానవునకు అదే విధముగా మోహము నశించి మోక్షము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మోక్షము అంటే మోహక్షయమే. భగవద్గీత పారాయణ ఆచరణల వలన ఆ మోహము నశిస్తుంది గనక ప్రతి ఒక్కరికి తప్పక మోక్షము లభిస్తుంది. అట్టి భగవద్గీతను ముఖ్యముగా ఈ గీతా జయంతి రోజున భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మను షోడశ ఉపచారములతో పూజించి పారాయణ చేసి గీతామాత యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమును ఆశీస్సులను పొందుదురుగాక అని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.